కూడా చెప్తున్నప్పుడు కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనేది గూగుల్ డేటా పేరుతో 601 ఎకరం అనేది ఇక్కడ 160 ఎకరాలు ఇచ్చారు ముడసల్లోవా, అక్కడ తరులువాళ్ళలోని కొంత ఇచ్చేశారు, అచ్యుతాపురంలో అనేది కొంత అనేది భూమిని అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ ఏదైతే కొండల మధ్యలో ఉన్న ఇంచుమించు ఒక 2 లక్షల మంది అనేది ఇక్కడ జనాలు అనేది నివాసం అనేది ఉంటున్నారు. మరి దీన్ని అప్పుడెప్పుడో మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉండేటప్పుడు ఇక్కడ నిర్మించిన ఏదైతే ముడసల్లో రిజర్వేర్ ఉందో ఈ రిజర్వేర్కి వర్షాలు పడితే ఈ కొండ మీద నుంచి దిగే వాటర్ అనేది అక్కడ స్టోరేజ్ అవుతుంది. గతంలో వాటర్ లేనప్పుడు పబ్లిక్ బోర్లు కూడా జీవీఎంసీ వాళ్ళు వేసిన బోర్లు కూడా చాలా ఎండిపోయి ఇంటిల్లో తీసుకున్న బోర్లు కూడా లేవు. 13వ వార్డు అంతా కూడా తాగునీరుకి సంబంధించి ఇదే ముడసల్లో రిజర్వేర్ అనేది వాడాలి. మరి ఇక్కడ గూగుల్ డేటా అనేది పెడితే ఆ గూగుల్ డేటా చల్లబడడానికి దానికి సంబంధించి కొన్ని టీఎంసీ వాటర్ అనేది వాటికి కావాలి. ఇప్పటికే విశాఖ నగరం అంతా కూడా వాటర్తో చాలా ఇబ్బందులు అనేవి పడుతున్నారు. ఒక పక్క అంటే వాయు కాలుష్యం, రెండో పక్క పొల్యూషన్ అంటే సౌండ్ కాలుష్యం, ఇలాగా నీటి కాలుష్యంతో మన విశాఖ జిల్లా అంతా కూడా ఉత్తరాంధ్ర అంతా కూడా ఈ మధ్యనే అనేకమైన పరిశ్రమలు అనేవి ఇక్కడికి వచ్చాయి. దీనివల్ల చాలా విధ్వంసాలు కూడా మనం చూసాం. గతంలోని ఆ రసాయనాలు అనేవి వెలబడిన తర్వాత చాలామంది అస్తవ్యస్త గురైపోయి చనిపోవడం పరిస్థితి అనేది ఉంది. ఈ కొండ అంతా 160 ఎకరాలు కూడా వీళ్ళు మొత్తం అంతా కూడా తవ్వేస్తున్నారు. ఈ గూగుల్ డేటాకి ఇవ్వడం వల్ల ఈరోజు మానవాళి మనుగడకే ప్రశ్నార్థంగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం అనేది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో మొక్క నాటుతారట. అంటే ఈయన మొక్కలు నాటడానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళి అక్కడి నుంచి సైకిల్ మీద నవ్వాట్లకి వెళ్తారట. అంటే పర్యావరణాన్ని కాపాడండి, రెండోది పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి సైకిల్ మీదే మీరు ప్రయాణం చేయండి అనే పద్ధతుల్లో ఈరోజు ప్రజలకు అనే సందేశం ఇస్తున్నారు. మరి ఏ సందేశంతో మీరు గూగుల్ డేటా సెంటర్కి 160 ఎకరాలు అనేది ఇంత పచ్చని కొండ ఏదైతే ఉంది కొండనంతా కూడా డొలిసేస్తున్నారు. గతంలో ఉన్న వైసీపీ గవర్నమెంట్ కూడా ఆ రోజు రుషికొండలో ఏదైతే ఉందో రుషికొండ కొండనంతా కూడా డొలిసేశారు. ఆ గవర్నమెంట్ కూడా మరి అదానికి 300 ఎకరాలు అనేది బీచ్ రోడ్లు అనేది మరి